హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ చేసా వీడియో. వాకింగ్కి వెళ్తాను అనమాట. మనం వాకింగ్కి వెళ్ళినప్పుడు చీకటిగా ఉండి వచ్చేటప్పుడు వెలుతురుతో వస్తే చాలా బాగుంటుంది తెలుసా. చూసారా, నేను వెళ్ళేటప్పుడు మొత్తం చీకటిగా ఉంది, వచ్చేటప్పుడు ఫుల్గా వెలుతురు వచ్చేసింది అనమాట. 6 అలా క్వార్టర్ టు 6 అలా అయింది. 40 మినిట్స్ అలా వాక్ చేస్తున్నాను నేను ఈ మధ్య. అండ్ ఈ మధ్య అయితే అసలు వాకింగ్ కూడా సరిగ్గా వెళ్ళాలనిపించట్లేదు, ఎందుకంటే చల్లగా ఉంది కదా, వర్షం అది పడుతుండడం వల్ల అలా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. అండ్ మ్యాక్సిమం అయితే నేను అవాయిడ్ చేయను, ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే వాకింగ్కి వెళ్ళి వస్తే కొంచెం యాక్టివ్గా ఉంటుంది బాడీ. సో దానికి అలవాటు పడిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట అందులో ఎంత బెనిఫిట్ ఉందనేది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా కుకింగ్ స్టార్ట్ చేసేసాను. మిట్టుకి బాక్స్ అది కట్టాలి కదా. ప్రవీణ్ ఇంక అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తారు, అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో తను ముందు రోజు చెప్తారనమాట వెళ్తానా లేదా ఏంటి ఎక్సెట్రా అని. సో దాన్ని బట్టి నేను ఇద్దరికి కుక్ చేయాలా లేకపోతే మిట్టుకు ఒకటికే కుక్ చేయాలా అని చెప్పేసి పెట్టుకుంటాను. ఆబ్వియస్లీ ఇంక మార్నింగ్ నాన్ వెజ్ అది పెద్దగా ఉండదు. అండ్ ఇక్కడైతే నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను. పక్కనైతే పప్పు గోంగూర పెట్టాను కర్రీ, అండ్ రైస్ కూడా కుక్ చేసేసాను ఆల్మోస్ట్. ఇక్కడైతే దొండకాయ ఫ్రై చేస్తున్నా, కొంచెం పల్లీలు అవి ఎక్కువ వేసి. మిట్టుకి దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై చాలా ఇష్టం అనమాట. పల్లీలు అవి వేసి చేస్తే చాలా ఇష్టం వాడికి. సో అదనమాట ఈరోజు అయితే కుకింగ్. ఈరోజు నేను మండే వ్లాగ్ అప్డేట్ చేస్తున్నాను, అంటే నిన్నటి వ్లాగ్ అప్డేట్ చేస్తున్నాను. మండే ఎలా అయితే స్పెండ్ చేశాను ఎక్సెట్రా అని చెప్పేసి. ఇంకా నా డైట్ అవన్నీ కూడా కామన్గా అవుతూ ఉంటున్నాయి. అండ్ నేనైతే ఇంకా వెయిట్ అక్కడే ఉన్నాను, వెయిట్ అయితే ఇంకా తగ్గలేదు పెరగలేదు, అలాగే అక్కడే ఉండిపోయాను అనమాట. ఎక్కడ వేసిన గొంగలి అంటారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంక దొండకాయ ఫ్రై సపరేట్గా చెప్పాల్సిన పనిలే, ఎప్పుడు ఎలా అయితే ఈజీగా చేసేస్తానో అలాగే చేస్తున్నాను. ఇంకా అలాగే ఇష్టపడతారనమాట తినడానికి, అందుకని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేయడమే. అండ్ ఇక్కడైతే మిట్టు లేచాడు, ఈ లోపు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తాడనమాట. గుడ్ మార్నింగ్ చెప్పి ఏం వండుతున్నామమ్మ, ఏం స్పెషల్స్, ఏం లంచ్ ఏంటో వండుతున్నావో, స్నాక్ ఏంటి, ఇవన్నీ కనుక్కొని అప్పుడు రెడీ అవ్వడానికి వెళ్తాడనమాట వాడు. సో ఈరోజు అయితే డైలీ రొటీన్ నార్మల్గా డే ఇన్ మై లైఫ్ లాగా చేస్తున్నాను ఈరోజు. పెద్దగా స్పెషల్స్ అయితే పెద్దగా లేవు. అండ్ సోమవారం అయితే ఈరోజు మెయిన్ గుడికి వెళ్ళి రావాలి. మార్నింగ్ శివాలయానికి వెళ్తున్నాను. ఇంతకుముందు పెద్దగా పూజ అయితే చేసుకునేదాన్ని, కానీ గుడికి వెళ్ళాలి అని పెట్టుకునేదాన్ని కాదు. బట్ ఎందుకు ఈ మధ్య ఎక్కువ టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది. మెయిన్ సాయిబాబా టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అండ్ శివాలయానికి. శనివారం శనివారం అండ్ సోమవారం ఈ 3 రోజులు కంపల్సరీగా వెళ్ళాలి అని అనిపిస్తుంది అనమాట. కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, కొంచెం పాజిటివ్ వైబ్స్ లాగా అలా అనిపిస్తుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే పల్లీలు మొత్తం వేసి నేను మార్నింగ్ ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు టీవీ చూసుకుంటూ దొండకాయలు అవి టీవీ ముందు కూర్చొని చూసుకుంటూ కట్ చేశాను, ఎందుకంటే ఇంకా ఏదైనా మంచి పాత సినిమా పెట్టుకొని చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి. అండ్ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వర్షాలు అవి పడుతుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎవరైనా వేడిగా తెచ్చి ఇస్తే బాగుండు, తినాలి, కూర్చొని దుప్పటి కప్పుకొని పడుకోవాలి, లేజీగా అనిపిస్తుంది. ఈ మధ్య నాకు మరీ లేజీ ఎక్కువైపోయింది, వీడియోలు కూడా సరిగ్గా పెట్టట్లేదు చూసారా. అండ్ ఆల్సో వీడియోలు కూడా పెట్టకపోవడం రీజన్ ఏంటంటే ఇంకా రోజు డైలీ రొటీన్ ఒకటే ఉంటుందన్నమాట. రొటీన్ ఇంకా స్పెషల్ ఏం చేయట్లేదు. ఇంతకుముందు అంటే ఫుల్గా తినేవాళ్ళు, అన్నీ వండేదాన్ని. బట్ ఇప్పుడు అలా చేసినా సరే ఒక రోజు చేస్తే 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల పెద్దగా కుక్ కూడా చేయట్లేదు. అందువల్ల పెద్దగా నేను అప్డేట్ చేయకపోవడం రీజన్ అంతే తప్ప వేరేదేం లేదు. అండ్ ఇక్కడైతే మనం మెయిన్ ఛానల్లో ఎక్కువ కుకింగ్ ఉంటుంది కదా, సో ఆ కుకింగే లేదనుకోండి వండకపోతే ఇంకేముంటుంది అని చెప్పేసి అన్నట్టు. అండ్ ఇన్ కేస్ షాపింగ్ చూపించినా సరే మీకు బోర్ కొట్టేది, ఎప్పుడు షాపింగ్ ఏంటక్క అది ఇది అని చెప్పేసి అనిపిస్తుంది. ఆర్ కుకింగ్ చేద్దామంటే ఇంట్లో ఎవరు తినట్లేదు. పోనీ ఇంట్లో ఒక 10 మంది 15 మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి వండి పెట్టాలి, వాళ్ళు ఒక్కొక్కరు తింటారు, 10 రకాలు వండినా కొంచెం ఉపయోగం ఉంటుంది. బట్ ఇంట్లో ఇద్దరమే ఉండి ఒకరు డైట్లో ఉండి ఇంకొకరు మిట్టు పెద్దగా ఏం తింటాడు, ఏం పెడితే అదే తింటాడు వాడు. ప్రవీణ్ కూడా డైట్లోనే ఉన్నట్టే మ్యాక్సిమమ్. సో అలా ఉంటే ఇంకేం తింటాను చెప్పండి, అందువల్ల ఇంకేం కుక్ చేయట్లే. అండ్ ఇక్కడైతే కళాయి కుడుం వేసాను. కళాయి కుడుం అంటే రుబ్బు చేశాను కదా మొన్న, రుబ్బులో కొంచెం ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు సాల్ట్ వేసేసి కుడుంలాగా పెట్టేశాను. ఇంకా కళాయి కుడుం అంటే ఆయిల్ అది వేసుకుంటాం అనమాట. కొబ్బరి చట్నీ చేసా అండ్ పప్పు గోంగూర కుక్ చేసేసా. నాకు ఈ పప్పు గోంగూర కూర అంటే చాలా ఇష్టం తెలుసా. నేను ఒక సూప్లో తాగుతాను, అది చాలా అంటే చాలా ఇష్టం.
ఎందుకో నాకు టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఆ గోంగూర పప్పు మిక్స్ అయిన ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే నేను ఇక్కడ కొబ్బరి చట్నీ చేస్తున్నా. కొబ్బరి చట్నీ పల్లి చట్నీ ఉంటుంది కదా, అది చేస్తున్నాను. అండ్ అది కలాయిగూడెంలోకి అనమాట చట్నీ. నార్మల్గా కలాయిగూడెంలోకి టొమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది. బట్ మా ఇంట్లో టొమాటో కంటే కొబ్బరి చట్నీ నీళ్ళగా తాగుతారనమాట. అందుకల్ల కొబ్బరి చట్నీ చేస్తున్నాను మళ్ళీ. సో రిపీట్ అన్నీ రిపీటే ఉంటాయి. మీ లైఫ్లో ఎలా అయితే రిపీట్ ఉంటుందో నా లైఫ్లో అంతే రిపీట్ ఉంటుంది. ఈ మధ్య బోర్ కూడా కొడుతుంది. ఏంటి ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుంది లైఫ్లో. ఏంటి డైలీ రొటీన్ లేవటం, వాకింగ్కి వెళ్ళటం, డైట్ మెయింటైన్ చేయడం, వెయిట్ చూసుకోవటం, అది తగ్గకపోతే డిసప్పాయింట్ అవ్వడం, మళ్ళీ వంట చేయడం, క్లీనింగ్ చేయడం, ఇవే రొటీన్ అయిపోతుంది. నాకు అసలు ఎందుకో ఏంటబ్బా బోర్ కొడుతుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ మనం షాపింగ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నా సరే రోజు ఏం వెళ్తాం, మనం వెళ్ళలేం కదా. వెళ్తే ఇంట్లో క్లీనింగ్ మళ్ళీ వంట ఎవరు చేస్తారు, అవి కూడా చేసుకోవాలి కదా. ఇంట్లో ఇవన్నీ చేసేసరికి నీరసం వచ్చేస్తుంది. కూర్చుని పోవడం, పడుకుని పోతాం, ఏదో ఒకటి చేస్తున్నాను అనమాట. సో అందువల్ల చాలా అంటే చాలా రొటీన్. సో డిఫరెంట్గా ఏమైనా చేయాలన్నా సరే ఏం చేయాలో తెలియట్లేదు. సో అదనమాట. అండ్ ఇక్కడైతే పల్లి చట్నీ చేస్తాను. నేను కొబ్బరి చట్నీ చేసేటప్పుడు చిన్న టిప్ చెప్తాను. కొబ్బరి చట్నీ ఇప్పుడు నేను ఏం చేశానంటే కొబ్బరి ముక్కలు, పల్లీలు, పుట్నాల పప్పు అండ్ సాల్ట్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఫస్ట్ వాటర్ అస్సలు వేయకుండా మిక్సీ చేసేసుకోండి. అది పౌడర్ ఫామ్లో అవుతుంది కదా, పల్లీలు అవి వేసాం కదా. పౌడర్ ఫామ్లో అయిన తర్వాత అప్పుడు మీరు వాటర్ వేసుకొని చేసుకోండి. చాలా మెత్తగా అవుతుంది, అంటే చట్నీ చాలా మెత్తగా వస్తుంది, బరకలు లేకుండా. అట్ ది సేమ్ టైం మీకు బాగుంటుంది అండి, తొందరగా అయిపోద్ది అనమాట. నార్మల్గా మనం కొబ్బరి చట్నీ కొంచెం పడుతుంది, ఒక 2-3 సార్లు తిప్పుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఫస్ట్ వాటర్ వేయకుండా పౌడర్ ఫామ్లో చేసేసుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. కరెక్ట్ కన్సిస్టెన్సీలో కూడా మీరు ముద్ద చట్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలాగా. అండ్ ఇక్కడైతే ఇలాగా ఇది సరిపోతుంది మిట్టుకి, ప్రవీణ్కి ఇద్దరికి ఇది సరిపోద్ది అనమాట. మిట్టు ఏమన్నాడంటే ఇంకా హాఫ్ ఉంది కదా, ఆ హాఫ్ వాటికి స్నాక్ పెట్టమన్నాడు. మిట్టుకి 2 స్నాక్ బ్రేక్స్ ఉంటాయి, మిడ్ మార్నింగ్ అండ్ ఆల్సో మిడ్ ఆఫ్టర్నూన్ 2 స్నాక్ బ్రేక్స్ ఉంటాయి అనమాట. అందులో వచ్చేసి వాళ్ళకి ప్రతిదీ అలౌ చేయరు. లైక్ నాన్ వెజ్ అలౌ చేయరు, జంక్ అలౌ చేయరు, ఇంకేం అలౌ చేయరు. నార్మల్ ఇంట్లో చేసినవి ఆర్ ఫ్రూట్స్ ఇవి అలౌ చేస్తారనమాట. మరి అంత ఎక్కువ అయితే స్కూల్లో అలౌ చేయట్లేదు. సో వాడికి ఏం పెట్టాలన్నా పెద్ద టాస్క్ అయిపోతుంది మాకు, ఏం పెట్టాలన్నట్టుగాను. సో ఇక్కడైతే వాడికి పల్లి చట్నీ అది చేసేసి ఇంకా పోపు అది ఏం పెట్టలేదు. అప్పటికే నాకు ఏంటబ్బా అన్నట్టుగా చేసాను వంట ఈరోజు. అందుకే ఇంకా అసలు నా మూడ్ బాగుందనుకోండి బోల్డ్ని చేస్తాను, అసలు మూడ్ బాగోకపోతే అసలు ఏదో మినిమం చేసినట్టు చేసేస్తాను అనమాట. సో ఇక్కడ కూరకైతే తాలింపు పెట్టాను. కూరకైతే కంపల్సరీ తాలింపు పెట్టాలి. కొబ్బరి చట్నీకి అయితే పెట్టకపోయినా పెద్ద ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. సో ఇక్కడైతే నాకు కూడా ఇదే రోటీతో ఇదే తిన్నాను నేను. రోటీతో పప్పు, గోంగూర, దొండకాయ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే దొండకాయ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసా. సో అందుకని ఇంకా పప్పు, గోంగూర కర్రీ అండ్ రోటీ అనమాట నాకైతే ఆఫ్టర్నూన్కి. అండ్ ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా గబగబా మిట్టు స్కూల్కి నేను డ్రాప్ చేసేసి వచ్చేసాను. ఆ తర్వాత ప్రవీణ్ లేపి ఆ తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి కొన్ని పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత. అండ్ ఈరోజు నేను ఒక శారీ కట్టుకున్నా, వైట్ శారీ. అది మా పెళ్ళైన కొత్తలో, అంటే లైక్ మా మ్యారేజ్ అయిన 1 ఇయర్ లోపే నేను మా అక్క షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకలాంటి చీరలు తీసుకున్నాం అనమాట. మా అక్క దగ్గర మరి ఆ చీర ఇప్పుడు ఉందో లేదో తెలీదు. బట్ ఆ చీర అది చూసినప్పుడల్లా నేను మా అక్క కట్టుకోవడమే బాగా గుర్తొస్తుంది అనమాట. మా ఇద్దరికి చాలా వరకు కొన్ని చీరలు సేమ్ ఉంటాయి. అక్క చెల్లెలు అంటే ఇంకా ఆబ్వియస్లీ అలా కొనుక్కుంటాం కదా. సో అందువల్ల అది బ్లౌజ్ సరిపోలేదు మొన్నటి వరకు, అందువల్లే నేను మళ్ళీ వేసుకోవాలా. ఇప్పుడు అన్ని బ్లౌజులు సరిపోవడం వల్ల మొత్తం అన్నీ ఒక్కొక్కసారి వేసుకుంటున్నాను, పెళ్ళైన కొత్తలో అవి. అండ్ ఆల్సో మొన్న చెప్పాను కదా, ఒక 8 సంవత్సరాలు అయిపోయింది చీర తీసి, 9 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది అని చూపిస్తాను చూసారా అలాగా. అండ్ ఇక్కడైతే ఈరోజు ఆ చీర కట్టుకుందాం అనుకుంటున్నాను, వైట్ చీర. చాలా మంచి లుక్ వస్తుంది ఆ చీర అయితే. అండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట ఆ చీర. అండ్ ఇక్కడైతే బాక్స్ కట్టేసా. బాక్స్ ఒక దాంట్లో దొండకాయ ఫ్రై, ఒక దాంట్లో ఇలా కొంచెం పొడుగా ఉంది కదా టంబ్లర్ లాగా, అందులో వచ్చేసి పప్పు, గోంగూర అలా పెట్టేసి మిట్టుకైతే లంచ్ బాక్స్ పెట్టేశాను. అండ్ ఈరోజు అయితే ట్యూస్డే ఏమైనా వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అయితే నేనేం డిసైడ్ అవ్వలే. గ్రీన్ ప్రాన్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి ఎంతవరకు చేయగలను ఏంటి అనేది. ఎందుకంటే ఎక్కువ నిద్రగా ఉంటుంది అనమాట, చల్లగా ఉంటుంది కదా, వర్షం అది పడుతూ చల్లగా ఉంటుంది. దుప్పటి కప్పుకొని హ్యాపీగా పడకాలనిపిస్తుంది అనమాట. అది ఈ మాట 4 సార్లు చెప్పుంటాను. అండ్ ఇక్కడైతే వంట అంతా అయిపోయింది కదా, మిట్టు స్కూల్కి వెళ్ళిపోయాడు. అండ్ ప్రవీణ్ ఇంకా లేవలేదు. నేను ఈ లోపు ఏం చేస్తానంటే
ఇదే చీర నేను చెప్పాను కదా, ఈ చీర కట్టుకుందాం అనుకుంటున్నానని. ఇది కేరళ శారీ కాదు, కేరళ శారీ లాగా ఉంటుంది కానీ కేరళ శారీ కాదు. బాగుంటుంది, చాలా బాగుంటుంది లుక్ అయితే శారీ అంతా కూడా. ఇప్పుడైతే నేను చీర ఫస్ట్ ప్లీట్స్ పెట్టేసుకుంటా. యాక్చువల్గా రూమ్లో ప్లీట్స్ అవి పెట్టుకొని అలా చేసుకుంటాను, బట్ ప్రవీణ్ రూమ్లో పడుకున్నారు. ఇంక లైట్ అది వేస్తే డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఇలా బయటికి తెచ్చేసుకొని హాల్లో మంచిగా పాటలు పెట్టుకొని, నేను పాటలు అలా మోగుతూనే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా ఏదో ఒకటి ఇద్దరు లలిత సహస్రనామం కానీ, లేకపోతే అయ్యప్ప సాంగ్ పాటలు కానీ, లేకపోతే మంచి మాస్ సాంగ్స్ కానీ, నా మూడ్ బట్టి పెట్టుకుంటాను సాంగ్స్. అండ్ ఇక్కడ ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈజీగానే పెట్టేసుకుంటాను నేను, పెద్ద టాస్క్ ఏం అనిపించదు నాకు. ఇంకా అలవాటు ఉన్న దాని మీద నీట్గా ఇలా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతాలు అవి అదే లైక్ శ్రావణ మాసం వస్తుంది కదా, మంచిగా మీరు అందరూ పట్టు చీరలు కట్టుకుంటారు కదా. సో వీలైతే ముందు రోజు పెట్టేసుకోండి ప్లీట్స్, మీకు తర్వాత రోజు చాలా ఈజీగా అనిపిస్తుంది. మోర్ ఓవర్ చీర వెంటనే కట్టాలనిపిస్తుంది అనమాట. మీకు ప్లీట్స్ అవి పెట్టుకోవాలి అంటే చాలామందికి బిగినర్స్కి ఏంటంటే విసుగొచ్చేస్తుంది. ఆ చీర బాబోయ్ ప్లీట్స్ అవి పెట్టుకోవాలా అవి ఇవి అని చెప్పేసి విసుగొచ్చేస్తుంది. సో మీరు మంచిగా ఐరన్ అది చేసుకొని, మీకు హెవీ పట్టు చీరలు అయితే ఐరన్ అది చేసుకోవాలి కదా, చీర ప్లీట్స్ అవి నీట్గా ఉండాలంటే ముందు రోజు ప్లాన్డ్గా పెట్టేసుకోండి. మెయిన్ నేను చిన్న సలహా ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్లీట్స్ అవి పెడుతున్నారు కదా చాలామంది, అంటే లైక్ ప్లీట్స్ పెట్టి ఇస్తున్నారు కదా చీరలు, ప్లీట్స్ పెట్టడానికి సపరేట్గా ఉంటున్నారు. వాళ్ళకి డబ్బులు అవి తగలేసి ఇవన్నీ చేసుకోకండి. మన వల్ల చేతనైన పని దేనికైనా సరే మీరు డబ్బులు తగలేయద్దు. అది నా బెస్ట్ డెసిషన్ అనమాట. కొంచెం టైం కేటాయించి నేర్చుకోవడం తప్పలేదు కదా. మీకు ప్లీట్స్ పెట్టడం రాకపోతే 2-3 వీడియోలు చూసి ప్లీట్స్ పెడితే మనకి రానిది, మనకి చేత కానిది అని పన్నంటూ ఏమీ ఉండదు అని అనుకొని మీరు నేర్చుకోండి ఏదైనా సరే. సో ఇలా ఏదో నాకు వచ్చు కదని చెప్పట్లా, నేను అలా నేర్చుకున్న దాన్నే కదా. సో మీరు అలా నేర్చుకోవచ్చు, చక్కగా నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో మన చీర కట్టే విధానం బట్టి కూడా ఉంటుంది. అది ఈ చీర కాస్ట్ కూడా అంతేం కాదు. అప్పట్లో లైక్ ఒక 2000 బిలో తీసుకున్నట్టున్నాం. అప్పుడు గుర్తులేదు అసలు. మ్యాక్సిమం 9 years అయిపోయింది చీర తీసుకొని. 9 years అయినా సరే చీర చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత. అండ్ ఇదిగో కట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట చీర. చాలా అంటే చాలా నీట్గా కట్టుకోవచ్చు. అండ్ దీనికి బ్లౌజ్ షార్ట్ స్లీవ్స్ ఉంది. అప్పట్లో నేను పెళ్ళైన కొత్తలో షార్ట్ స్లీవ్స్ కుట్టించుకునేదాన్ని. సో షార్ట్ ఉంటాయి స్లీవ్స్. ఆ స్లీవ్స్ ఒక్కటే ఇబ్బంది అనిపిస్తున్నాయి, కానీ మిగతాదంతా కూడా ఇంకా బ్లౌజ్ ఇంకా లూజ్గా అనిపిస్తుంది కూడా నాకు. సో చీర ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను నేను. పూజ కంప్లీట్ చేసుకుని ఈ లోపు ప్రవీణ్ కూడా లేచారు. ప్రవీణ్కి కూడా కళాయి కుడుం పెట్టేస్తున్నా, కళాయి అట్టు వేసేసాను. ఈ లోపు ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాను. ఇది కొంచెం అయిపోయిన తర్వాత ఈ లోపు నేను మొత్తం సామాన్లన్నీ ఇలా ఖాళీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బౌల్స్లోకి అలా తీసేసుకున్నాను అనమాట. అండ్ పల్లి చట్నీ ఇంకా నార్మల్గా ఇంకా అవన్నీ కూడా చేసేసుకొని, మెయిడ్ కూడా వచ్చింది, చేసేసుకొని వెళ్ళిపోయారు మెయిడ్. ఆ తర్వాత ఈ కళాయి అయిపోయిన తర్వాత ఇంకా మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఏంటి గౌరపాలెం స్లాంగ్ వస్తుందా? గౌరపాలెంలో పుట్టిపోయారు అయితే గౌరపాలెం స్లాంగ్ రాకుండా ముత్తప్పుడు ఎలాగ వస్తుంది? కోపంగా రాకుండా చూసుకోవచ్చు కదా మరి. అయితే నాలాంటి కోపం వస్తుంది. నీలాంటి వాడికి అంటే నీకు కోపం వస్తుంది, నీకు మాటలు చాలా ఎక్కువ వస్తాయి. నువ్వేం పెద్ద మహాత్ముడు వీడియోలో అలా కనిపిస్తావు అంతే. బాబా తర్వాత నేనే నిజమే. ఎవడైనా అడ్డురా అని అప్పుడు తెలుస్తుంది నీదంతా. అడ్డొస్తే అప్పుడు గౌరపాలెం స్లాంగ్ నీకు వస్తుంది. అడ్డు రాకుండా ఉండొచ్చు కదా. మిట్టు రెడీ అయిపోయి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చాడు. 6:30కి లేపాను ఈరోజు. అంటే రోజు మార్నింగ్ వాడు 7 o'clock లేపుతుంటే లేట్గా లేపుతున్నావు అమ్మ అంటున్నాడు. నేను అందుకే వాకింగ్కి వెళ్ళినప్పుడే వాడికి అలారం పెట్టేసి వెళ్ళాను. నేను అలారం పెట్టాను 6:30కి లేపు అని చెప్పేసి లేపు మరీ చెప్తాను. అలారంకి లేగలేదు వాడు. లేకపోతే మళ్ళీ ఆపేసినట్టున్నాడు. లాస్ట్ మినిట్లో చేసేది అలవాటు చేయకూడదు. అడిగి ముందుగానే చేయించాలి హోంవర్క్స్.
యాక్చువల్గా నేను చాలా సీరియస్గా మాట్లాడాను కదా ప్రవీణ్తో, ఎందుకంటే ముందు రోజు ఒక గొడవ అయిందనమాట చిన్నది నాకు తనకి. నేను సరిగ్గా మాట్లాడలేదు తనతో, అందుకని సో నేను అలా మాట్లాడుతున్నాను అనమాట. సో తను ఏంటంటే బిస్కెట్ వేస్తున్నారనమాట అలాగా అని చెప్పేసి, అందుకే నేను అంత సీరియస్గా మాట్లాడాను. అది ఎందుకో నాకు ఏదైనా చిన్న ఇష్యూ అయిందనుకోండి, గొడవ అయితే అది క్లియర్ అవ్వాలన్నమాట. క్లియర్ అవ్వకుండా నేను నార్మలైజ్ అవ్వలేను. ప్రవీణ్ ఏంటంటే ముందు రోజు ఏమైనా సరే తర్వాత రోజు మళ్ళీ నార్మల్ అయిపోతారు, నార్మల్గా మాట్లాడేస్తుంటారు. నేను అసలు ఆ గొడవ ఎందుకు అయింది, అది క్లియర్ అవ్వాలి, అసలు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అనేది నాకు మొత్తం అంతా క్లియర్ అవ్వాలన్నమాట. లేకపోతే అస్సలు నేను ఉండలేను సరిగా. అది నాలో కొంచెం మైనస్ ఉంది. నాకు ఏదైనా అది క్లియర్ అయిపోతే మొత్తం అంతా సెట్ అయిపోద్ది అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకే నేను కొంచెం కోపంగా ఉన్నాను. సో అది ఎంత కోపంగా ఉన్నా మళ్ళీ నార్మల్ అయిపోతుంది, కొంచెం టైం పడుతుంది అంతే. నాకైతే ప్రవీణ్ అయితే నార్మల్ అయిపోతారు. ఆబ్వియస్లీ ఎవరంటే వాళ్ళు నార్మలైజ్ తొందరగానే అయిపోతారు. ప్రవీణ్ అన్నారు కాబట్టి ప్రవీణ్ కొంచెం సారీ చెప్తే అలా ఇలా ఉన్నారనమాట. సో అది. అండ్ ఇక్కడ అయితే గుడికి వచ్చేసాము. అండ్ చక్కగా దర్శనం చేసేసుకొని దారిలో జ్యూస్ తీసుకొని ఆకలిస్తుందని ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి నార్మల్ యాజ్ యూజువల్. ఇది ఈవినింగ్ పూజ అనమాట. ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకున్నాను. సో కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఆఫ్టర్నూన్ ఇంకా పెద్దగా ఏం వర్క్స్ చేయలేదు. కొంచెం ఇంట్లో క్లీనింగ్స్ అవి బట్టలు అవి ఆరేయటము ఇవన్నీ చిన్న ఉంటే అవన్నీ చేసుకున్నాను. ఈవినింగ్ మళ్ళీ సంధ్యాదీపం పెట్టుకుంటాం కదా, సంధ్యాదీపం పెట్టుకొని నార్మల్గా ఇంకా పూజ చేసేసుకున్నాను అనమాట. సో అది ఈరోజు చాలా చిన్నది షార్ట్ వీడియో, నార్మల్ ఇంకా డైలీ రొటీన్ లాగా అనమాట. ఇంకా మధ్యలో క్లీనింగ్స్ అవి షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంకా మీకు బోర్ కొడుతుందేమో అని చెప్పేసి ఆర్గనైజ్డ్ వీడియో లాగా చేద్దాం అనుకున్నాను. ఇంకెందుకో చేయబుద్ధి కాలేదు, ఇంకా నేనే టకటకమని చేసేసుకున్నాను అనమాట. షూట్ ఇంకా కెమెరా అది పెట్టలేదు, ఇంకా ఆన్ చేయలేదు. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించేదని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ హోప్ రేపైతే నేను అమ్మవారివి అవి నేను ఒక స్టోర్ది వీడియో తీశాను. అంటే ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో అమ్మవారి ఫేస్ అమ్మవారివి ఇవన్నీ పెడతాం కదా, అవన్నీ విగ్రహాలు అవన్నీ పెట్టుకుంటాం కదా. సో అవన్నీ కూడా షూట్ చేసా, అది రేపు నేను యాడ్ చేస్తాను. హోప్ మీకు ఆ వీడియో యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా కావాలనుకుంటే ప్రైజెస్తో పాటు తెలుస్తుంది కదా డెకరేషన్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా షూట్ చేశాను అనమాట. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నేను రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ టాటా.